మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర సాయి మంత్రి బండి సంజయ్ నిరాధార వ్యాఖ్యలు చేశారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా బండి సంజయ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చాలాసార్లు ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు చెప్పారని తెలిపారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి బజార్ భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పదవికి ఉన్న స్థాయి గౌరవాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారని విమర్శించారు. ఇలాగే అబద్ధపు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు రేవంత్ చంద్రబాబు బీజేపీ కలిసి పండువారిచ్చారని పొలిటికల్ కమిషన్ నివేదికని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అని, అది కోర్టులు చెల్లనేరదని పేర్కొన్నారు. ఆ నివేదిక సీల్డ్ కవర్ లో ఉండగానే అందులో ఏమున్నదో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలో ఏమున్నదో ముందే ఎలా రాశాయని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డను పండబెట్టి మనకచర్ల కోసం గోదావరి నీళ్లను దోచిపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణగా ఇవ్వటం కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బరాజ్ లో 2 పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని అవినీతి అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా కేటీఆర్ గారి మీద. ఆయన చాలాసార్లు చెప్పారు, కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేదు, ఇది అధికారులకు సంబంధించిన విషయం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అని చెప్పినాడు. అయినా సరే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బజారు మనిషిలా బజారు భాష మాట్లాడుతూ చిల్లరగా మాట్లాడుతూ ఇవాళ కేటీఆర్ గారి మీద ఇష్టమైనటువంటి నిరాధారమైన నిందలు చేసినాడు. నువ్వు అట్లనే మాట్లాడితే బండి సంజయ్ నీకు ఆ పదవికి నువ్వు అర్హుడి కాదు. ఆ పదవి గౌరవం పెంచు, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి నేను బండి సంజయ్ని హెచ్చరిస్తూ ఉన్నాను. లేకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పి నేను బండి సంజయ్ని హెచ్చరిస్తూ